Hello students, now we'll start with the immune system, that is chapter 4b. Very short. Fine. So immunity అంటే ఏంటి? ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి అనమాట. శరీరంలో ఉండేటువంటి అంటే ఏదైనా ఒక వ్యాధి వచ్చిందనుకోండి శరీరానికి, లేదా ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్ బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, సో అది ఎలా కంట్రోల్ అవుతుంది, మన బాడీ ఎలా దానికి అగెయిన్స్ట్గా పనిచేస్తుంది, అది శరీరంలో ఎంటర్ కాగానే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనే టోటల్ థింగ్ గురించి ఇమ్యూనిటీలో ఉంటుందన్నమాట. సో ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఫైట్ అగేన్స్ట్ ద డిజీజెస్. ఏదైనా ఒక డిజీజ్ వచ్చిందనుకోండి, అంటే డిజీజ్ దేని వల్ల వస్తుంది? ఒక ఆర్గానిజం, అది కూడా ఒక చిన్న మైక్రో ఆర్గానిజం ఉంటుంది. సో డిజీజ్ కాజింగ్ ఆర్గానిజం ఏదైతే ఉంటుందో, వ్యాధిని కలుగజేసేటువంటి జీవిని చంపేటువంటి ప్రక్రియ అనమాట. సో ఇట్ ఈస్ ద అబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఫైట్ అగేన్స్ట్ ద డిజీజ్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ immunity. And immune system is nothing but the network of organs, cells, proteins that protect the body. ఓకే, అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆర్గాన్స్, సెల్స్, ప్రోటీన్స్ ఏవైనా సరే అవన్నిటిని కలిపితే ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. సో ఇట్ విల్ ఫైట్, ద బాడీ విల్ ఫైట్ అగేన్స్ట్ ద ఇన్ఫెక్షన్స్ ఆర్ ఇన్ఫెక్షియస్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, యానిమల్ పారాసైట్స్, వైరస్, ఫంగై. జనరల్గా మనకి ఇన్ఫెక్షన్ వేటి ద్వారా వస్తుంది? వీటి ద్వారానే. బ్యాక్టీరియా, యానిమల్ పారాసైట్స్, వైరసెస్, ఫంగై ఎక్సెట్రా, వీటన్నిటి ద్వారా మనకి ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుందన్నమాట. సో ఏదైనా డిజీజ్ అనేది రావడం జరుగుతుంది. సో వీటికి అగేన్స్ట్గా పనిచేయడం, ఆ ఆర్గాన్స్ అవన్నీ ఉంటాయి కదా, సెల్స్, వాటన్నిటిని కలుపుకొని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. ఫైన్. నెక్స్ట్, డిఫైన్ నాన్ స్పెసిఫిక్ లైన్స్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద బాడీ. నాన్ స్పెసిఫిక్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ అంటే ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా అనొచ్చు. సో బాడీలో మనకి 2 types ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటాయి, డిఫెన్సెస్ ఉంటాయి అనమాట. అంటే బాడీకి రక్షణగా ఎలా అయితే మన ఈ నేషన్ని కాపాడడానికి బార్డర్లో సెక్యూరిటీ ఎలా ఉంటుందో, సేమ్ మన బాడీకి కూడా సెక్యూర్ లైన్ ఉంటుంది. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు దాన్ని. అదే స్కిన్. మన స్కిన్ అనేది ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. నెక్స్ట్ మ్యూకస్ మెంబ్రెయిన్. స్కిన్ తర్వాత ఉండేటువంటివి మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనమాట, అంటే శ్లేష్మ స్తరాలు ఉంటాయి. నెక్స్ట్ లైసోజైమ్ ఆఫ్ సలైవా, అంటే మన సలైవాలో ఎంజైమ్ ఉంటుంది ఒకటి, అది లైసోజైమ్ అనమాట. ఏదైనా బ్యాక్టీరియా ఎంటర్ అయిందనుకోండి, ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అండ్ టియర్స్లో కూడా, అంటే మనం కన్నీళ్ళు ఉంటాయి కదా, సో అందులో కూడా లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, అది బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఏదైనా ఒక ఫస్ట్ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, ఈ కంటిలోకి వెళ్తే ఫస్ట్ ఈ లైసోజైమ్ అనేది చంపేయడం జరుగుతుంది. ఓకే, సో హియర్ స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్స్, లైసోజైమ్ ఆఫ్ సలైవా అండ్ టియర్స్ యాక్ట్స్ లైక్ అ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఫస్ట్ ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట ఇవి, బాడీలోకి ఏదైనా ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసేవి ఇవే. నెక్స్ట్ సెకండ్, వీటి తర్వాత సెల్స్ రియాక్ట్ అవుతాయి. అంటే మన బాడీలోకి ఫుల్గా వెళ్ళిపోయాయి అనుకోండి, బ్లడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు బ్యాక్టీరియా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వాటి నుంచి కాపాడడానికి మన బాడీలో సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది. దాన్ని ఫాగోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్, యాంటీ మైక్రోబియల్ సబ్స్టెన్సెస్ లైక్ నెక్స్ట్ ఇన్ఫ్లమేటర్స్ సబ్స్టెన్సెస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ సిమ్టమ్స్ వస్తాయి కొన్ని, ఇన్ఫ్లమేషన్స్. ఇప్పుడు చూడండి, చీమ కరవంగానే మనకి ఏమవుతుంది? వాపు వస్తుంది. దోమ కరవంగానే మనకి వాపు వస్తుంది. అవి ఎందుకు వస్తున్నాయి అంటే మన బాడీ అక్కడ రియాక్షన్ జరుగుతుంది అనమాట, ఇమ్యూన్ రియాక్షన్ జరుగుతుంది అక్కడ. సో అందుకే ఏదైతే చీమ వదిలినటువంటి ఆ విష పదార్థాలని వాటికి అగెయిన్స్ట్గా మన బాడీ రియాక్షన్ చూపిస్తుంది, కాబట్టి మనకు అక్కడ వాపు అనేది రావడం జరుగుతుంది. సో అలా. నెక్స్ట్ ఫీవర్ కూడా అంతే. మన బాడీకి సిమ్టమ్ అంటున్నాం మనం, ఒక జనరల్గా మనకు ఉండాల్సినటువంటి టెంపరేచర్ కంటే వేరే టెంపరేచర్ అయిందనుకోండి, అప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓకే మన బాడీలో సంథింగ్ ఏదో ఎంటర్ అయింది, ఏదో ఇన్ఫెక్షన్ ఎంటర్ అయింది అని అర్థం అనమాట. సో ఇవన్నీ కూడా నాన్ స్పెసిఫిక్ లైన్స్ ఆఫ్ డిఫెన్సెస్ అని అంటారనమాట. సో వీటన్నిటిని కలిపి నాన్ స్పెసిఫిక్ లైన్ ఆఫ్ డిఫెన్సెస్ అంటారు. ఫైన్. సో వీటన్నిటి గురించి రాస్తే మీకు 2 marks వస్తాయి. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మెచ్యూర్ బీ సెల్ అండ్ ఫంక్షనల్ బీ సెల్. సో మెచ్యూర్ బీ సెల్ అండ్ ఫంక్షనల్ బీ సెల్ డిఫరెన్షియేషన్ అని చెప్పుకుంటున్నారు, ఏంటి అని అడుగుతున్నారు. సో మెచ్యూర్ బీ సెల్ అంటే ఏంటి, ఫంక్షనల్ బీ సెల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ స్టెమ్ సెల్ నుంచి జనరల్గా ఈ బీ సెల్స్ అనేవి ఏర్పడతాయి, అంటే బోన్ మ్యారోలో ఉంటాయి. బోన్ మ్యారోలో స్టెమ్ సెల్స్ ఉంటాయి. సో అంటే ఎముక మధ్య ఉంటుంది కదా, ఆ ఎముక మధ్యలో స్టెమ్ సెల్స్, అంటే ఏ సెల్ కింద కూడా తయారయ్యేటువంటి, అంటే మారేటువంటి, రూపాంతరం చెందేటువంటి కణాలు ఉంటాయి. సో వాటిని స్టెమ్ సెల్స్ అంటాం. సో ఆ స్టెమ్ సెల్స్ నుంచి బీ సెల్స్
అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మ్యామల్స్లో బోన్ మ్యారో నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ బుడ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ ఆఫ్ బర్డ్స్లో ఎక్కడ ఏర్పడతాయి? బుడ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ అనేటువంటి పార్ట్ నుంచి ఏర్పడతాయి, ఆర్గాన్ నుంచి ఏర్పడతాయి. అండ్ థైమస్ ఆఫ్ మ్యామల్స్ అండ్ డెవలప్డ్ ఇంటూ మెచ్యూర్ బీసెల్. సో మ్యామల్స్లో థైమస్ అండ్ బోన్ మ్యారో నుంచి ఏర్పడతాయి, బర్డ్స్లో బుడ్స్ ఆఫ్ ఫ్యాబ్రికస్ అనేటువంటి పార్ట్ నుంచి ఏర్పడతాయి అన్నమాట. సో ఇవి డెవలప్ అయ్యి మెచ్యూర్ అవుతాయి బీసెల్స్ కింద. సో ఆ మెచ్యూర్ బీసెల్స్ని ఇట్ విల్ ఎక్స్ప్రెస్ యాంటీబాడీస్ ఆన్ ద సర్ఫేస్ టు బైండ్ అండ్ engulf ద యాంటీజెన్స్. సో ఈ బీసెల్స్ పైన యాంటీబాడీస్ ఉన్నట్లయితే వాటిని మెచ్యూర్ బీసెల్స్ అంటారనమాట. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి? యాంటీజెన్స్ని గుర్తించి మింగేస్తాయి అనమాట. అంటే పట్టుకొని వాటిని లోపలికి, సెల్ లోపలికి తీసుకెళ్తాయి అన్నమాట. సెల్ లోపల యాంటీజెన్స్ చంపేస్తాయి పూర్తిగా. సెల్ మొత్తం తాను చంపేసుకుంటూ, అంటే సూసైడ్ చేసేసుకున్నట్టు అనమాట. సెల్ యాంటీజెన్తో పాటు తన సెల్ని తాను చంపేసుకుంటుంది అనమాట. సో అలా జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షనల్ బీసెల్ అంటే ఏంటి? సో వెన్ మెచ్యూర్ బీసెల్ ఎంటర్స్ ఇంటూ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ది డెవలప్ ఇంటూ ఫంక్షనల్ బీసెల్. సో ఈ ఫంక్షనల్ బీసెల్స్ డిఫరెన్షియేట్ ఇంటూ లాంగ్ లివ్డ్ మెమరీ సెల్స్ అండ్ ఎఫెక్టర్ ప్లాస్మా సెల్స్. సో ఫస్ట్ ఏమవుతాయి? యాంటీజెన్స్ని గుర్తిస్తాయి, అప్పుడు అవి మెచ్యూర్ అవుతాయి అన్నమాట. సో మెచ్యూర్ అయ్యి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటారు. నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బీ సెల్స్ ఏం చేస్తాయంటే 2 సెల్స్ కింద డిఫరెన్షియేట్ అవుతాయి, మెమరీ సెల్స్ కింద, ఎఫెక్టర్ ప్లాస్మా సెల్స్ కింద. సో ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయి? ఏదైతే యాంటీజెన్ ఫస్ట్ ఎంటర్ అయిందో దాన్ని గుర్తుపెట్టుకొని ఉంటాయి అన్నమాట మెమరీ సెల్స్. ఈ ఎఫెక్టర్ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయి? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, యాంటీజెన్ని చంపేస్తాయి. సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినటువంటి ప్లాస్మా సెల్స్ నుంచి యాంటీబాడీస్ ఈ యాంటీజెన్స్ని చంపేస్తాయి, అప్పటికప్పుడే చంపేస్తాయి అనమాట. సో మళ్ళీ సేమ్ యాంటీజెన్ ఒకవేళ బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, ఈ మెమరీ సెల్స్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అప్పుడు చంపేస్తాయి అనమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెచ్యూర్ బీ సెల్ అండ్ ఫంక్షనల్ బీ సెల్. ఫైన్. నెక్స్ట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. జనరల్గా అంటే ఒకే న్యూక్లియస్ కలిగినటువంటి ఫాగోసైట్స్. సో ద మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ ఆర్ నథింగ్ బట్ హిస్టియోసైట్స్, కఫర్ సెల్స్, మైక్రోగ్లియా, ఆస్టియోక్లాస్ట్ అండ్ సైనోవియల్ సెల్స్. సో ఇవి లొకేషన్స్ని బట్టి వాటికి పేర్లు ఇవ్వడం జరిగింది. హిస్టియోసైట్స్ ఇవేంటి? కనెక్టివ్ టిష్యూలో ఉంటాయన్నమాట. ఫాగోసైట్స్ అంటే ఏంటి? ఏవైనా ప్రతిరక్షకాలు ఉన్నాయనుకోండి, అంటే యాంటీజెన్స్, వాటిని గుర్తించి అవి భక్షిస్తాయి అన్నమాట. భక్షక కణాలు అంటారు. సో వాటికి ఏకకేంద్రక కణాలు కాబట్టి వాటిని మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ అంటారు, భక్షక కణాలు అంటారు. సో హియర్ హిస్టోసైట్స్ అంటే హిస్టోస్ అంటే టిష్యూస్. సో టిష్యూస్లో ఉంటాయి కాబట్టి హిస్టియోసైట్స్ అంటారు. నెక్స్ట్ కుఫర్ సెల్స్, లివర్స్లో ఉంటాయి కుఫర్ సెల్స్. అండ్ బ్రెయిన్లో మైక్రోగ్లియల్ సెల్స్ ఉంటాయి. అండ్ బోన్లో ఆస్టియోక్లాస్ట్ సెల్స్ అని ఉంటాయి. సో సైనోవల్ ఫ్లూయిడ్స్, జనరల్గా జాయింట్స్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ని సైనోవల్ ఫ్లూయిడ్ అంటాం. సో ఆ ఫ్లూయిడ్లో ఉండేటువంటి సెల్స్ సైనోవల్ ఫ్లూయిడ్స్. ఈ సెల్స్ అన్నీ ఏం చేస్తాయి? ఏవైనా మన శరీరంలోనికి ప్రతిరక్షకాలు అంటే యాంటీజెన్స్, ఫారెన్ పార్టికల్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లేదా మైక్రో ఆర్గానిజమ్స్ బాడీలోకి ఎంటర్ అయితే ఇవన్నీ గుర్తించి చంపేస్తాయి అన్నమాట. సో ఒకవేళ ఇవన్నీ పాడైపోతేనే మనకి డిజీజెస్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, అంటే ఆ టిష్యూ ఇన్ఫెక్షన్కి గురవుతుంది అనమాట. ఈ సెల్స్లో లోపం ఉంటే ఆ సెల్, అంటే ఇప్పుడు లివర్ ఉందనుకోండి, లివర్లో కుఫర్ సెల్స్ తగ్గిపోతే మనకి ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయి. బ్రెయిన్లో మైక్రోగ్లియా తగ్గితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయ్యి వీటిని చంపేస్తే, ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే యాంటీజెన్స్ యొక్క ఆధిపత్యం ఉంటే కనుక ఈ సెల్స్ వీక్ అయిపోయి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ ఇవి స్ట్రాంగ్ ఉన్నాయనుకోండి, మనకి ఇన్ఫెక్షన్స్ అంత తొందరగా రావు. ఫైన్. నెక్స్ట్ what are complement proteins? So we'll see what are complement proteins. So the complement proteins are nothing but these are group of inactive plasma proteins. అంటే ప్లాస్మాలో ఉండేటువంటి కొన్ని ఇన్యాక్టివ్ ప్రోటీన్స్ అనమాట. సో అచైతన్యంగా అలాగే ఉండిపోతాయి ప్లాస్మాలో. అండ్ సెల్ పైన కూడా ఉంటాయి ప్రోటీన్స్. సెల్ పైన ఉండేటువంటి ప్రోటీన్స్ అలాగే ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్ అనమాట. సో వీటిని కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటాం. ఎప్పుడైతే ఇవి యాక్టివేట్ అవుతాయో, యాక్టివేట్ అయిన తర్వాత మెంబ్రెయిన్స్ ఎంఏసి అనేటువంటి ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అంటారు. సో మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ని ఫామ్ చేసి ఇవన్నీ కూడా ఆ సెల్ లోపల, అంటే సెల్ పైన ఉండేటువంటి ప్లాస్మా మెంబ్రెయిన్లో పోర్స్ని ఏర్పరుస్తాయి అన్నమాట. సో అలా ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి
ఎఫెక్టెడ్ సెల్ ఏదైతే ఉంటుందో, అంటే ఇది ఒకవేళ నార్మల్ సెల్ అనుకుందాము, ఆ సెల్ పైకి యాంటీజెన్ వచ్చింది. సో ఈ యాంటీజెన్ వచ్చిన తర్వాత ఈ సెల్ని గుర్తించి ఇవి ఏం చేస్తాయి, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో హోల్స్ అంటే పోర్స్ని క్రియేట్ చేస్తాయి. సో అలా ఏమవుతుంది, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంతా కూడా సెల్ లోపలికి ఎంటర్ అయిపోయి ఆ సెల్ అంతా వాపు గురయ్యి బస్ట్ అయిపోతుంది అనమాట. అలా స్వెల్ అయిపోయి బస్ట్ అయిపోతుంది. ఓకే, సో కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే ఏంటమ్మా, దీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఇన్యాక్టివ్ ప్లాస్మా ప్రోటీన్స్. అలాగే సెల్ పైన ఉండేటువంటి ప్రోటీన్స్, ఎప్పుడైతే యాంటీజెన్ వస్తుందో, సో యాంటీజెన్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఇవి ఏం చేస్తాయి, ఫస్ట్ ఆ సెల్లోకి ఎంటర్ అయినటువంటి యాంటీజెన్ని గుర్తించి ఆ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్లో హోల్స్ని క్రియేట్ చేస్తాయి అనమాట. అలా పోర్స్ ఫామ్ అవ్వడంతో బయట ఉన్నటువంటి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంతా సెల్ లోపలికి వెళ్ళిపోయి సెల్ పెద్ద సైజులో అయిపోతుంది. ఇట్ స్వెల్స్ అండ్ బస్ట్ అయిపోతుంది. అలా చనిపోవడం జరుగుతుంది, అంటే ఇన్ఫెక్టెడ్ సెల్ చనిపోవడం జరుగుతుంది అనమాట. సో దోస్ ఆర్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్. దే ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ కిల్లింగ్ ద ఆర్ డెస్ట్రాయింగ్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్. నెక్స్ట్, కొలెస్ట్రామ్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్. జస్టిఫై. కొలెస్ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, జస్టిఫై అని అంటున్నారు. సో కొలెస్ట్రామ్ అంటే ఏంటి, ఫస్ట్ మదర్ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ మిల్క్ మదర్కి వచ్చేటువంటి ఫస్ట్ మిల్క్ని కొలెస్ట్రామ్ అంటారు. ఓకే, సో ఈ మదర్ కొలెస్ట్రామ్లో అంటే ఫస్ట్ మిల్క్లో ఏముంటుందంటే యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. IgA యాంటీబాడీ ఉంటుంది. IgA యాంటీబాడీ. ఈ యాంటీబాడీ మదర్ నుంచి ఇన్ఫాంట్స్, కొత్తగా అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి మదర్ మిల్క్ ద్వారా వెళ్తుంది యాంటీబాడీస్. అంటే మదర్ మిల్క్లో బేబీకి రక్షణ ఉంటుందన్నమాట, అంటే ప్రొటెక్షన్. సో అందుకనే ఫస్ట్ మిల్క్ తీసుకోవాలి. ఫైన్. సో ప్యాథోజన్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా చూస్తాయి అన్నమాట ఈ యాంటీబాడీస్. ఓకే, అందుకనే బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఓకే, సో అలా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది జనరల్గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అంటే డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ న్యూ బోర్న్ ఇన్ఫాంట్స్. రైట్. నెక్స్ట్ విల్ సీ అబౌట్ ది differentiate between the perforins and granzymes. So answers 2 marks, అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అమ్మా. ప్లీజ్ గో త్రూ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ఆల్ ద చాప్టర్స్, అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్. సో ఎక్కువగా స్పెసిఫై చేసిన వారిని ఖచ్చితంగా చదవండి. సో ఇమ్యూనిటీలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి ఇమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ మనం వైరస్, వ్యాక్సిన్స్ వీటి గురించి చదువుతున్నాం కాబట్టి ఈ చాప్టర్లో మనకు అవన్నీ డిస్కస్ అవుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ చదువుకోండి. ఓకే, డిఫరెన్షియేట్ బిట్వీన్ పర్ఫోరిన్స్ అండ్ గ్రాన్జైమ్స్. సో పర్ఫోరిన్స్ అంటే ఏంటి, గ్రాన్జైమ్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో దీస్ పర్ఫోరిన్స్ ఆర్ ద ఎంజైమ్స్. ఇవన్నీ ఏంటి, ఎంజైమ్స్ అనమాట. సో ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే టీసీ సెల్స్ అంటారు, అంటే సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్ అంటారు. లింఫోసైట్స్లో ఒక రకం అనమాట. సో ఆ సెల్స్ అనేవి వాటి నుంచి ఈ పర్ఫోరిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. టీ లింఫోసైట్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రోటీన్స్. సో ఇవి ఏం చేస్తాయంటే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతాయి, అంటే సెల్స్ని యాక్టివేట్ చేస్తాయి. మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్ట్ అయినటువంటి, అంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ని గుర్తించి వాటిని చంపేటువంటి పనిలో ఉంటాయన్నమాట ఈ ప్రోటీన్స్. దే ఫార్మ్స్ పోర్స్ ఇన్ ద సెల్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ సెల్స్. ఈ పర్ఫరెన్స్ ఏం చేస్తాయి, సెల్ ఏదైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్లో ప్లాస్మా మెంబ్రెయిన్లో హోల్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట, అలా చంపేస్తాయి. ఓకే, సో హియర్ గ్రాన్జైమ్స్. సో ఒకవేళ ఇదొక సెల్ అనుకుందాం, సెల్లోనికి ఒక యాంటీజెన్ ఎంటర్ అయింది. సో సెల్లోకి యాంటీజెన్ ఎంటర్ అయిన తర్వాత ఈ సెల్ పైన కొన్ని ప్రోటీన్స్, అంటే కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అని ఇంతకుముందు చదివాం కదా. సో ఆ ప్రోటీన్స్ ఏం చేస్తాయి, ఈ సెల్ పైకి ఈ సెల్ లోపలికి యాంటీజెన్ వచ్చిందని గుర్తిస్తాయి అన్నమాట. అలా గుర్తించిన తర్వాత ఈ పర్ఫోరిన్స్ ఏం చేస్తాయి, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్స్లో హోల్స్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. అలా హోల్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, సెల్ ఇలా అయిపోతుంది. సో ఈ సెల్స్ మధ్యలో, అంటే ప్లాస్మా మెంబ్రెయిన్లో హోల్స్ అయిపోయినాయి, యాంటీజెన్ లోపల ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ గ్రాన్జైమ్స్ ఏం చేస్తాయంటే ఈ సెల్ లోపలికి ఎంటర్ అవుతాయి. గ్రాన్జైమ్స్ అనేటివి కూడా ప్రోటీన్సే, ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్. సో టీసీ సెల్స్ అంటే టీసీ లింఫోసైట్స్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. లింఫోసైట్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్లో ఒక టైపు. సో ఈ సెల్స్ ఏం చేస్తాయంటే ఈ గ్రాన్జైమ్స్ని ఇప్పుడు లోపలికి పంపిస్తాయి. సో ఈ గ్రాన్జైమ్స్ సెల్ లోపలికి ఎంటర్ అవుతాయి. అలా ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ సెల్స్ని టోటల్గా లోపలికి ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఈ సెల్ని మొత్తం చంపేస్తాయి అన్నమాట.
ఓకే, సో అలా టోటల్గా ఒక సెల్ ఇన్ఫెక్ట్ అయినటువంటి సెల్ని చంపడంలో పర్ఫోరిన్స్ గ్రాన్జైమ్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ వ్యాక్సినేషన్ అండ్ ఆర్ ఇమ్యూనైజేషన్. సో వ్యాక్సినేషన్, సో ఇన్ వ్యాక్సినేషన్ వాట్ దే విల్ డూ ఈజ్, అంటే ఏదైతే ఇన్ఫెక్షన్ కాజ్ చేసేటువంటి ప్యాథోజన్ ఉంటుందో, అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఉంటుందో దాన్నే ఇన్యాక్టివేట్ చేస్తారు, లేదా వీక్ అయ్యేలా చేసి దాన్ని హీట్ చేసైనా సంథింగ్ ఏదైనా చేసి దాన్ని ఇన్యాక్టివేట్ చేసి దాని శక్తిని తగ్గించి అదే వ్యాక్సిన్ రూపంగా ఇస్తారనమాట. సో అలా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తారు. సో అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అలా ప్రొడ్యూస్ అయ్యి మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో వ్యాక్సినేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఇమ్యూలాజికల్ మెమరీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇన్ దిస్ ప్రాసెస్ ద ఇన్యాక్టివేటెడ్ ఆర్ వీకెండ్ ప్యాథోజన్స్ ఆర్ యాంటీజెనిక్ ప్రోటీన్స్ ఆఫ్ ప్యాథోజన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద హోస్ట్. అంటే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఒక పర్సన్లోనికి ఆ ప్యాథోజన్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ కావచ్చు, లేదా ప్యాథోజనే కావచ్చు, దాన్ని వీక్ చేసి హోస్ట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో అలా ఈ హోస్ట్లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ప్రొడ్యూస్ చేసి మెమరీ సెల్స్ అండ్ బీ సెల్స్ అనేటువంటి సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ మెమరీ సెల్స్ ఏం చేస్తాయి, ఈ ప్యాథోజన్ని గుర్తుపెట్టుకుంటాయి, అండ్ ఈ బీ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా కూడా ఆ ప్యాథోజన్ ఎంటర్ అయితే చంపేయడానికి రెడీగా ఉంటాయన్నమాట. ఓకే, అందుకనే వ్యాక్సిన్ అనేది చేస్తూ ఉంటారు జనరల్గా. వ్యాక్సిన్ అంటే ఏంటి, ఆ ప్యాథోజన్ యొక్క ఇన్యాక్టివ్ ఫామ్ అనమాట, ఆర్ వీక్ ఫామ్ అనమాట. ఏదైతే డిసీజ్ కాజింగ్, ఇప్పుడు వైరస్ ఉంది, కోవిడ్ వైరస్, ఈ కోవిడ్ వైరస్ యొక్క వీకెస్ట్ ఫామ్ని తీసుకొని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారనమాట. లేదా ఆ వ్యాక్సిన్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటీన్స్ని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో అలా మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అదే వైరస్ మన బాడీలోకి వచ్చిందనుకోండి, దాన్ని చంపేయడానికి రెడీగా ఉంటుందన్నమాట యాంటీబాడీ. ఓకే, సో అలా వ్యాక్సినేషన్ జరుపుతూ ఉంటారు. నెక్స్ట్, మెన్షన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇమ్యూలాజికల్ డిజార్డర్స్. సో ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిజార్డర్. జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకి ఇమ్యూనిటీ తగ్గడం ద్వారా వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే HIV అండ్ AIDS, ఇదొక డిసీజ్. ఓకే, నెక్స్ట్ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే తొందరగా అలర్జీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి, ఏదైనా చిన్న డస్ట్ పార్టికల్స్ వచ్చినా అలర్జీ వస్తుంటాయి, అది కూడా ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలని లేదా మన శరీరంలో ఉండేటువంటి సెల్స్నే ఫారెన్ సెల్స్ కింద గుర్తిస్తే కనుక వాటిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. సో ఎగ్జాంపుల్ గ్రేవ్స్ డిజీజ్, రిమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే, నెక్స్ట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళది ఏదైనా అవయవం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఏదైనా ఒక అవయవాన్ని పెట్టడం కానీ అలాంటివి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది. అంటే వాళ్ళ మధ్యలో ఏదైనా మ్యాచింగ్ కరెక్ట్గా లేకపోతే, బ్లడ్ మ్యాచింగ్ కానీ ఏదైనా ఒక మ్యాచింగ్, అన్ని మ్యాచింగ్స్ జరుపుతారు జనరల్గా, ఒకవేళ ఏదైనా మ్యాచింగ్ కరెక్ట్గా లేకపోతే ఈ గ్రాఫ్ట్ రిజెక్షన్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ లైక్ కార్నియా, అంటే ఐకి సంబంధించినటువంటి కార్నియా కానీ, హార్ట్, లివర్, కిడ్నీ. అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, హార్ట్ ఒకళ్ళది తీసి ఒకరికి పెట్టారు అని, ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దాన్ని. సో అలా పెట్టేటప్పుడు అన్ని మ్యాచింగ్స్ కరెక్ట్గా ఉండాలి. ఏదైనా ఒక మ్యాచింగ్ కరెక్ట్గా లేదనుకోండి, ఆ మనిషి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా ఒక ఇమ్యూనాలజికల్ డిజార్డర్ అనమాట. నెక్స్ట్, మోర్ పీపుల్ ఇన్ మెట్రో సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రోన్ టు అలర్జీస్ జస్టిఫై. అంటే మెట్రో సిటీస్లో, అంటే జనరల్గా డెవలప్ అయినటువంటి సిటీస్లో పీపుల్ జనరల్గా ఎలర్జీస్కి గురవుతూ ఉంటారు. ఎందుకు అంటే సో ఈ పొల్యూషన్ ద్వారా అనమాట, ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి పొల్యూషన్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఆస్తమాకి గురవుతూ ఉంటారు జనరల్గా. దిస్ ఈజ్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ పొల్యూటెంట్స్ దట్ కాజ్ ఎలర్జీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఎందుకంటే పొల్యూటెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేచర్లో, సో ఆ పొల్యూటెంట్స్ ఉండడం ద్వారా వాళ్ళకి ఈజీగా ఎలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఫైన్. నెక్స్ట్, వాట్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, గివెన్ ఇట్ టు ఎగ్జాంపుల్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మన బాడీలో ఉండేటువంటి సెల్స్ ఆర్ ఎనీ ప్రోటీన్స్ని వేరే పార్టికల్, ఫారెన్ పార్టికల్ లాగా గుర్తించి చంపేసేటువంటి డిజార్డర్ అనమాట. మన సెల్స్లో ఉండేటువంటి, అంటే మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ని, మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ మన సెల్స్నే గుర్తించి చంపేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. సో ఆర్ ద డిజీజ్ దట్ అక్కర్స్ వెన్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్స్ టు రికగ్నైజ్ సమ్ ఆఫ్ ది our body proteins and attack our own healthy cells.
బై ట్రీటింగ్ దెమ్ యాజ్ ఫారెన్ అంటిజెన్స్. ఓకే, మన సెల్స్లో ఆల్రెడీ ప్రోటీన్స్ ఉంటాయి, మన సెల్స్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రోటీన్స్ని కనుక కరెక్ట్గా గుర్తించక ఫారెన్ పార్టికల్ అనుకొని మన బాడీలో ఉండేటువంటి సెల్స్ పైన అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్స్ ఎడిసన్ డిసీజ్, రుమటైడ్ ఆర్థరైటిస్, గ్రేవ్స్ డిసీజ్ ఇవన్నీ రాయొచ్చు. నెక్స్ట్, హౌ క్యాన్ ద గ్రాఫ్ట్ రిజెక్షన్ బీ అవాయిడెడ్ ఇన్ పేషెంట్స్. పేషెంట్స్లో గ్రాఫ్ట్ రిజెక్షన్ అనేది ఎలా అవాయిడ్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే ఒకవేళ అంటే ఒక పర్సన్ నుంచి ఒక టిష్యూని తీసి ఇంకొకళ్ళకి వేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ తీసేస్తూ ఉంటారు. కొంతమంది కాలిపోయిన స్కిన్ ఉంటుంది, అంటే కాలిపోయిన స్కిన్ బదులు వేరే స్కిన్ తీసేస్తుంటారు. లేదు అంటే హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఒకరి నుంచి ఇంకొకరికి తీసి పెట్టడం అట్లాంటివి చేస్తుంటారు. కిడ్నీ పెడుతూ ఉంటారు. సో అలా అది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే టిష్యూ మ్యాచింగ్ చేస్తారు అండ్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చేస్తారనమాట. ఇవి రెండు కూడా ఒక ఆర్గాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ముందర చేస్తారు. ఈ టిష్యూ మ్యాచింగ్, బ్లడ్ మ్యాచింగ్ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఆ అవయవాన్ని ఏదైతే మనం అనుకున్నామో, కార్నియా కావచ్చు, లేకపోతే కిడ్నీ కావచ్చు, లేదా హార్ట్ కావచ్చు, లివర్, సో వీటిని ఏం చేస్తారు, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా ఒక పార్ట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అనుకోండి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. సో ఆ పర్సన్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అంటే డోనర్, అట్ ద సేమ్ టైం ఎవరైతే తీసుకుంటున్నారో అవయవాన్ని, వాళ్ళిద్దరికీ టిష్యూ మ్యాచింగ్ అండ్ బ్లడ్ మ్యాచింగ్ చేస్తారనమాట. ఆ టెస్ట్లు కనుక సేమ్ ఉంటే దెన్ దే విల్ ట్రాన్స్ప్లాంట్ ద ఆర్గాన్, అదర్వైజ్ దే విల్ నాట్ డూ. ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏ చిన్న అంటే టిష్యూస్లో కానీ బ్లడ్స్లో కానీ మ్యాచింగ్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయరనమాట. ఓకే, సో ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే ఈ ఏదైతే అవయవాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారో ఆ అవయవం అనేది రిజెక్ట్ అవ్వకుండా, ఓకే, డోనర్ బాడీ నుంచి రిసిపియన్ బాడీలోకి పెడతారు కదా, ఆ రిసిపియన్ బాడీలో అది రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ మ్యాచింగ్ జరుపుతారనమాట. సో తర్వాత కూడా అది ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా ఇమ్యూనో సప్రెసెన్స్ అనేటువంటి డ్రగ్స్ని ఇస్తూ ఉంటారు. సో ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంత తొందరగా అవయవం అనేది రిజెక్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం అది బాడీలో కలిసిపోయేంత వరకు, లైఫ్ టైమ్ ఉండేంత వరకు అలా ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఓకే, టిష్యూ మ్యాచింగ్ అండ్ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ షుడ్ బి పర్ఫార్మ్డ్ బిఫోర్ అండర్టేకింగ్ ఎనీ గ్రాఫ్ట్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ so that graft rejection can be avoided in patients. Immunosuppressant drugs should be taken throughout their life after transplantation. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత కొంతమందికి అప్పుడే మ్యాచింగ్ అయిపోతుంది, లేదు అంటే ఇమ్యూనోసప్రెసెంట్ డ్రగ్స్ లైఫ్ టైం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వెరీ షార్ట్స్ ఆఫ్ immune system. So please go through all these 2 mark questions and these are very very important questions. Okay, so please go through all these questions. Fine, thank you.